ఈ మధ్య కాలంలో నేను కొంతమందిని కలిసినప్పుడు నేను అక్కడ ప్రాపర్టీ కొందామనుకున్నా, కొనలేకపోయినా. 5 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రాపర్టీ చూసినా కొనలేకపోయినా. ఈరోజు అది లక్షలు లక్షలు అయిపోయింది. నాకు 3000 గజం వచ్చే ప్రాపర్టీ ఈరోజు 30,000 అయిపోయింది. ఒకప్పుడు 500కి వచ్చే గజం వచ్చే ఒక ప్రాపర్టీ ఈరోజు ₹1,00,000 అయిపోయింది. ఇట్లాంటివన్నీ నా ఈ 12 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో చాలామంది నోట నేను విన్నా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎందుకు వాళ్ళు ఆ ప్రాపర్టీని మిస్ అయ్యారంటే, కొనగల శక్తి ఉండి కూడా చాలామంది మిస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు సజెషన్స్ తీసుకునే పర్సన్. ఒక్కటి అడిగితే చెప్పండి, ఈ ప్రపంచంలో మనం ఆనందపడితే లాభాపేక్ష లేకుండా 100కి 100% సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నన్ను అడిగితే మాత్రం ఇద్దరే. ఒకటి అమ్మ నాన్న, 2 భార్య పిల్లలు. ఎందుకంటే ప్రపంచంలో ఏ బంధమైనా సరే ఎంతో కొంత మన మీద మనకు దొరకకుండా వెళ్ళిపోతున్నాడు, వీడు ఎక్కువ సంపాదించుకున్నాడు, ఇట్లాంటి ఈ ఇప్పుడున్న సమాజంలో నేను చెప్పాల్సిన పర్లేదు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది. సో రెండోది ఏంటంటే, మనం ఎవరినైతే సజెషన్స్ అడుగుతున్నామో వాళ్ళు రైట్ పర్సనా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒక 4 రోజుల నుంచి జ్వరం వచ్చింది, బాగా తలనొప్పి వేస్తుంది, హెల్త్ ఇష్యూ ఏమైనా ఉంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఇట్లుందని చెప్తారా? లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇట్లుంది ఏం చేయాలని చెప్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆబ్వియస్గా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. లేదు, నీకు ఇంట్లో ఒక చిన్న గొడవ అవుతుంది, రోడ్డు మీదనో లేకపోతే ఎక్కడో నీకు సర్కిల్లో ఒక గొడవ అవుతుంది, డాక్టర్కి కాల్ చేసి డాక్టర్ ఇక్కడ గొడవ అవుతుందని చెప్తారా? 100కో లేకపోతే పోలీసు వాళ్ళకో ఇన్ఫార్మ్ చేస్తామా? ఆబ్వియస్గా పోలీసు వాళ్ళకి కదా. మరెందుకని ప్రాపర్టీ కొనేటప్పుడు రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ని అడగాలి, కానీ రియల్ ఎస్టేట్లో ఒక్కసారి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టని పర్సన్ని, పైగా నువ్వు ఎదిగితే ఓరలేని పర్సన్ని, క్వాలిఫైడ్ లేనటువంటి వాళ్ళని సజెషన్ అడగడం వల్ల వాళ్ళు ఏం చెప్తారు? సిటీకి దూరం అని చెప్తారు, వాళ్ళు చెప్పే అబద్ధాలని చెప్తారు, అక్కడ అంత సీన్ లేదని చెప్తారు. మీరు క్లారిటీగా కనుక మీరు తెలుసుకుంటే, మీకు అంత టైం ఉంటే, ఇదే హైదరాబాద్లో ఇదే నాంపల్లి దగ్గర కొనకుండా, అంటే ప్రాపర్టీ కొందామని వెళ్ళిన వాళ్ళని కొనకుండా ఆపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే గచ్చిబౌలిలో ప్రాపర్టీ కొందామని వెళ్తే కొనకుండా ఆపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో అక్కడ కొందామని వెళ్తే అంత దూరం రాళ్ళలోనా గుట్టల్లోనా అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎవరైతే రైట్ పర్సన్ సజెషన్ తీసుకుంటారో, ఎవరైతే అమ్మ నాన్న భార్య పిల్లలతో సైట్ విజిట్కి వెళ్తారో వాళ్ళు మాత్రమే ప్రాపర్టీస్ కొన్నారు, వాళ్ళు మాత్రమే కోట్లు సంపాదించారు, వాళ్ళు మాత్రమే వెల్త్ క్రియేట్ చేశారు, వాళ్ళు మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి స్ట్రాంగ్ బేస్ తయారు చేశారు. మిగతా వాళ్ళందరూ మీకు తెలిసిందే. అట్లనే ఈరోజు కూడా కానీ మనకి వస్తున్నాయో, ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా చాలామంది అక్కడ కొందామంటే ఆపిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వినకుండా కొన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసి కొన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియక కొన్న వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు ఓఆర్ఆర్ చుట్టూ కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దిశ మారిపోయింది. అట్లనే ఇప్పుడు రాబోతున్న త్రిబుల్ కానీ ఇట్లాంటి ఏరియాలలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు పెడుతున్నారో, మీరు ఎవరైతే సజెషన్ అడుగుతున్నారో రైట్ పర్సన్ సజెషన్ అడగండి, రైట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, రైట్ పర్సన్తో కొనండి, మీకు అల్టిమేట్ రిజల్ట్ వస్తాయి.